ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. దేవుడు మనకి ఎప్పుడు ఆశ్రయంగా ఉండాలని, మన హృదయం అనే తలుపు దగ్గర ఎప్పుడూ తడుతూ చేతులు చాపి నిలబడుతున్న పరిస్థితి, ఎప్పుడూ కూడా మనల్ని ఆశ్రయంగా ఉండాలని, మనల్ని ధైర్యపరచాలని, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇన్సూరెన్స్ తీసుకుంటాం, అది ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ వారి తర్వాత వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ దేవుడిని ఆశ్రయించి వారికి ప్రతి ఒక్కరికి వారి తర్వాత సంగతి కాదు, వీళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత అందరికీ కూడా దేవుడు ఆశ్రయంగా ఉంటానంటున్నాడు. మన అంగీకారం లేదే దేవుడు కలుగజేసుకోడు. కాబట్టి మరి ఒకసారి దేవుడు తన చెయ్యి చాపి మనకి పిలుపుని అందిస్తున్నాడు. నన్ను ఆశ్రయించుకోనండి, మనుషులు నమ్ముకొనొద్దు. వారిని మీరు నమ్ముకున్నట్లయితే మరి ఎడారిలో ఉన్న చెట్లు వలె, లేదా ఆశీర్వాదం వచ్చినా తెలుసుకోలేనటువంటి పరిస్థితి, కాలిపోయిన భూమిలో ఉన్నటువంటి పరిస్థితి, లేదా నిర్జనమైన భూమిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటారు మీరు నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు ధన్యులుగా అవుతారు. మీ ధన్యత్వం అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందుకొని ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉంటాడు. వాడు నీరు కట్టిన తోట వలె ఉండి ఎప్పుడూ కూడా వేర్లు బలంగా నాటబడి నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అని. అతడు చేయనదంతా సఫలమగును. అటువంటి ఆశీర్వాదములు దేవుడిని నీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన్ని ఆశ్రయించమని, ఆ ధన్యత్వం పొందుకోమని, ఆయన యొక్క గుణగణాలు ఎరిగి, ఆయన యొక్క విశ్వాస్యత ఎరిగి, ఆయన యొక్క నమ్మకత్వం ఎరిగినప్పుడు మనం ఆయన హృదయాన్ని తెలుసుకుంటాం, ఆయన ఆశ్రయిస్తాం. అప్పుడు మనం ఆ ధన్యత్వంలోనికి నడపబడదాం. ఇటువంటి ధన్యత్వం కలిగి ఉండండి, నన్ను ఆశ్రయించండి అని దేవుడు మరి ఒకసారి మనకు పిలుపుని అందిస్తున్నాడు. మనం నీరు కట్టిన తోట వలె ఉండి, ఫలించే తోట వలె ఉండి, ఎప్పుడూ కూడా సఫలం పడే తోటగా ఉండి, చేయనదంతా సఫలమగునని ఎలాగైతే ఆశీర్వదించాడు ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మరి ఒకసారి నీ చేయి చాపి మమ్మల్ని పిలుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మా హృదయంలో సరిచేయండి, నేను ఆశ్రయించే భాగ్యంగా ఇచ్చేయండి ప్రభా. ఎప్పుడూ కూడా తండ్రి నీ యొక్క ధన్యత్వంలో ఉండటానికి మా అందరికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.